నీకు ఈ రోజు ఫైనాన్షియల్ ప్రాబ్లం కాదు నాన్న. డే 1 నుంచి నీతో ఫైనాన్షియల్ ప్రాబ్లమే. నేనది నీకు ముందే చెప్పా. నువ్వు ఇప్పటికి 30 జాబులు మారావు అంటే నువ్వెక్కడ స్టార్టింగ్ నుంచి కరెక్ట్‌గా చెయ్యవు. ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంది. ఆ పిల్లకే ఎవరితోనో మాట్లాడేస్తుందని ఒక అనుమానం. ఈ విషయానికి మీ అత్తగారు వచ్చి ఒక ఫిట్టింగు. ఇవి కామన్‌గా మైనస్‌లు నీ దగ్గరే నాకెక్కువ కనిపిస్తున్నాయి. దానికి ఆ అమ్మాయి ఆల్టర్‌నేట్‌లు ఎతుక్కుంటుంది. ఈ రోజు అయినా గాని భర్త కావాలని మాట్లాడింది. నీకో ఛాన్స్ ఇచ్చింది. సర్దుకుపోవాలి. ఎందుకంటే ఆల్రెడీ 1 మంత్ నుంచి బయటున్నావు గదా! అరే! భార్య పిల్లల్ని వదిలేస్తే ఇట్లా ఉంది పోనీ నేను లౌక్యంగా మా భార్యని కంట్రోల్ ఎట్లా తెచ్చుకోవాలని చూడాలి కదా! కండిషన్‌లు పెడుతున్నావు, హక్కులు మాట్లాడుతున్నావు, 4 పీకుతున్నావు పిల్లని. నేనసలు ఎప్పుడు గూడా కొట్టలే మేడం. కాకపోతే ఈమె ఉండటానికి నాకేం ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఏ చిన్న గొడవైనా సరే, ఆ అమ్మాయి నన్ను కొట్టేసి ఆమె అరుస్తది. అదొక్కటి నాకు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఇద్దరు లవర్స్‌గా అలాగే కొట్టుకుంటారులే గాని. అహా! కొట్టు ఏంటి ఏందంటే తీస్తదా ఫోన్ తీస్తదా మీ ఆవిడ? నాతోటైతే బ్లాక్ లిస్ట్‌లో ఉంది. అయితే ఇప్పుడు మొన్న గొడవ అంటే మేడం నేను అంటే ఏదో ఫైనల్ చేసినామని రాలేదు. నాకు గూడా కలిసి ఉండాలనే ఉంది. పిల్లలతో పాటు మేము కూడా హ్యాపీగా ఉండాలని ఉంది. ఆమె దగ్గర ఉన్నా నాకు ప్రాబ్లమ్ లేదు. కాకపోతే మా దగ్గరికి వాళ్ళ మమ్మీ రావద్దు పర్మనెంట్‌గా. అంటే పర్మనెంట్‌గా నేను కూడా ఎందుకంటే ఆమె కూడా ఒక మదరే, నాకు కూడా ఒక మదర్ లాగానే. కాకపోతే తినెళ్ళి పోయిస్తే నాకు ప్రాబ్లమ్ లేదు. మేము ఉండే ప్లేస్‌లో ఒకవేళ ఉన్నా గాని సైలెంట్‌గా ఉండి నన్నేమనకుండా ఉంటే మరి ఆమె లేకపోతే పిల్లల్ని ఎవరు చూస్తారు? నేను పనికి ఉండమనే పోతే. అంటున్నా సార్. ఉండేందంటే అట్‌లీస్ట్ నేను ఇంట్లో ఉన్నంత సేపన్నా సైలెంట్‌గా ఉండేసి నేను బయటకున్న తర్వాత మీరేమన్నా మాట్లాడనా నాకు అవసరం లేదు. ఇది చాలా చిన్న విషయం. అట్లా నేను ఈ అనుకుంటున్నా. విషయం నీది ఈ కండిషన్ కూడా కాదు. ఇది కండిషన్ గాదు మేడం. ఇదొక్కటే కండిషన్ నాకు కాదు. ప్రాబ్లమ్ వాళ్ళ మమ్మీ సైడ్ నుంచి. అయితే మొన్న రీసెంట్‌గా ఏమైందంటే ఈ ఏప్రిల్ నువ్వు 23 ఆల్రెడీ రోజు అనుమానంతో గొయ్యి తవ్వుకొని వచ్చి మళ్ళీ వేరే వేరే టాపిక్‌లు చెప్తున్నావు ఇప్పుడు. ఇది మొన్న అయితే ఫోన్ లాక్కుర్రు మేడం నాది. దాని పర్పస్‌గా జాబ్ పోయింది. అందుకని చెప్పేసి ఫోన్ ఎందుకు లాక్కున్నావు? అదే మేడం. ఇప్పుడు ఆల్రెడీ నేను ఎవిడెన్స్‌లు పిఎస్‌లో డిలీట్ జాబ్ చేసేసాను. పోయిందా? ఆ! 2 మంత్స్ సాలరీ లేదు, జాబ్ పోయింది. మొన్న రీసెంట్‌గా వేరే నేను గచ్చిబౌలిలో వేరే సార్ దగ్గర జాయిన్ అయినా. జాయిన్ అయ్యి ఆల్రెడీ నేను 2 డేస్ పోయేసి కూడా వచ్చిన. మా మిసెస్ కూడా తెలుసు ఆ విషయం. ఏమైందంటే 23 రోజు ఇట్లా పక్క నుండి మీరన్నట్టే అనుమానం అని చెప్పేసి ఇట్లా పక్కన ఉంటుంటే నువ్వు ఆ విషయంలో చేసి అనుమానం పడితే మాకు చిన్న చిన్న గొడవలు అయినాయి. దానికి మేము ఏం డిసైడ్ అయినాం ఇద్దరం మ్యూచువల్‌గా అంటే, సరే నేను ఇక్కడ ఉండను. ఇప్పుడు మనం పక్కన ఉంటే గొడవ అవుతుంది కదా! నువ్వు ఈడ ఉండి జాబ్ చేసుకో. పిల్లలు ఇక్కడే ఉండండి. నేను సిటీకెళ్ళి హాస్టల్‌లో ఉండేసి వీక్లీ 2 టైమ్స్ హాలిడే ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చేసి వెళ్తాను. వాళ్ళకి ఇప్పుడు ఎలా స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా! వాళ్ళకి అవన్నీ ఇప్పిస్తా అని నేను చెప్పిన. ఆ రెంట్ విషయంలో కూడా 50, 50 కట్టుకుందాం మేము అనుకున్నాం. సో, ఇట్లా గొడవలు అవుతున్నాయని చెప్పేసి నేను సిటీ పోదామని ఫిక్స్ అయినా. ఆ అమ్మాయి నవంబర్‌లో ఎళ్ళిపోతే నవంబర్ నుంచి నువ్వు ఒక రూపాయి సంపాదించలే. నీ అప్పుడు దగ్గర చేసిన ఏమి మేడం జాబ్. డబ్బులు డబ్బులు దాచుకున్నావా ఏమన్నా? నీ దగ్గర ఇప్పుడు అంటే ఏమైనా అకౌంట్‌లో ఏమన్నా ఉన్నాయా? లేదు అకౌంట్ దాచుకోవడం అయితే లేదు. బండి ఈఎంఐ, ఈ గ్రూప్ లోన్‌లు అవి కట్టేస్తుంటా నేను చేసినయి. నేను ఏమేమి కడుతున్నా అమ్మాయికి అన్నీ తెలుసు. మేము అప్పుడు మా నాన్న చనిపోయినప్పుడు గ్రూప్‌లో లోన్ తీసుకున్నది, వేరే లోన్ తీసుకున్నది ఇవన్నీ మంత్లీ పే చేసుకుంటూ పోతున్నా చేసిన జాబ్ తోటి. నీతో కలిసి ఉండడం కంటే అమ్మాయి అట్లా ఇండివిడ్యువల్‌గా ఉండడం బెటర్. నీ వల్ల ఉపయోగమే లేదు ఆ అమ్మాయికి. అట్లా ఎట్లా అయితది మేడం? హ్మ్. అవసరం నీకు. నువ్వు వెళ్లి కూర్చొని తినాలా? ఆ అమ్మాయి నీ నిన్ను అవసరం తప్ప దేనికి పోషించాలా? పనికి రావట్లేదు. ఆ నువ్వు అసలు అమ్మాయి ఎక్కడ నాకు సంపాదించుకుని నువ్వెక్కడ పిల్లల్ని గిట్టుబాటు అవుతున్నావో పోషించుకోవాలి. చెప్పు? ఒక భర్తగా నిన్నెందుకు పోషించాలి? ఏమున్నాయి నీ నన్నేం దగ్గర పోషించమని చెప్పట్లే అర్హతలేంటి? మేడం. నేను పని చేసుకొని నేను చూసుకుంటా అంటున్నా కదా! అసలు సరే ఇప్పుడు నువ్వు ఇంతవరకు పూర్తి బాధ్యతలు ఎప్పుడు సరిగ్గా తీసుకోలే. ఉన్నంతలో. ఎదురు అనుమానం. ఇట్లాంటి వ్యక్తిని ఎందుకు నువ్వేమన్నా బాగా ఇద్దరు లవర్స్‌లా ఉంటే నీకేం జరిగినా అమ్మాయి ఇద్దరు పిల్లలతో పాటు నిన్ను కూడా చూసుకునేది. నాకు ఇంకొక కొడుకు అన్న ఒక ఇదితో. ఒక ఆడపిల్ల తలుచుకుంది, ఒక అమ్మాయి తలుచుకుందంటే భర్త కోసం ప్రాణాలు ఇచ్చేస్తది. తెలుసా? ఆ అర్హత ఉండాలి కదా భర్తకి. అర్హత లేనప్పుడు ఏం చేస్తది ఈ ఆ అమ్మాయి డౌట్ మాత్రం? అయితే ఇప్పటివరకైతే బానే ఉన్నాను 6 ఇయర్స్ అయితే. కాకపోతే ఈ ఒకసారి లైన్ ఫోన్ నుంచి మాట్లాడదాం. కొంచెం అయిందేందంటే, మొన్న రీసెంట్‌గా జాబ్ పోవడానికి రీజన్ ఏందంటే, ఆ రోజు మేము ఇట్లా హాస్టల్‌లో ఉందామని రీసెంట్ జాబ్ ఏంది భయ్ నీకు అసలు స్టార్టింగ్ నుంచి జాబ్‌లు అది పక్కనే పెడతా మేడం. నేను కూడా సరే నాకు ఏదో వచ్చే డ్రైవింగ్ జాబ్ అది ఎందుకు పోయిందంటే నాన్న నువ్వు మమ్మల్ని నమ్ముకొని వచ్చావు. మేడం నీ తొక్కలేదు రీజన్స్ మాకొద్దు. నీ దగ్గర చాలా మైనస్‌లున్నాయి. ఆ అమ్మాయి ఇంకొక ఛాన్స్ నీకిస్తే, అలాంటి ఛాన్స్ మళ్ళీ నీకు రాదెక్కడ. కనీసం పిల్లల కోసం మీరు సర్దుకోవడానికి ఉంటా చూడండి. నేను మేడం. నేను కాబట్టి ఒక ఛాన్స్ మాకివ్వండి. మేము అక్కడైనా ఒకసారి నేను ఉంటా మేడం. కాదంటే హలో హలో! స్వప్న అమ్మ మాట్లాడేది. స్వప్న పనికన్నదమ్మా నేను నా అన్నయ్య దగ్గర ఉంది ఫోను. ఫోన్ మీ దగ్గర ఉందా? ఆ, అమ్మా ఇప్పుడు నాగరాజు మీ అల్లుడు కదా! ఆ, ఈయన ఒక టీవీ ప్రోగ్రామ్‌కి వచ్చాడమ్మా. 'జీవితమే ఒక చదరంగం' అనే టీవీ ప్రోగ్రామ్‌కి. ఆ, ఒక టీవీ ప్రోగ్రామ్‌కి వచ్చాడమ్మా. నా భార్యని నన్ను కలపండి అని చెప్పి బతిమలాడుతున్నాడు. మీ అమ్మాయి కలవడానికి రెడీగానే ఉందా? ఆ. మీ అమ్మాయి ఎక్కడుంది ఇప్పుడు? మా ఇంటికి అన్నది. మరి మీ అల్లుడు మీ అమ్మాయి కలిసి ఉండడం మీకు ఇష్టమేనా? ఇగో అమ్మా ఇక్కడ విను. ఆ, ఆ, నేను కలిసి ఉంటే ఏతలేని మంచిగా ఉంటుందా ఎట్లుంటది? ఉమ్.
ఏ తల్లిదండ్రులు అయినా పిల్లలు క్షేమంగా కూడా ఆదుకోకుండా కలిసి ఉండాలని అనుకుంటారమ్మా, పిల్లల క్షేమమే కోరుకుంటావు కదా ఎవరైనా. అలా అమ్మ ఏ బిడ్డ అయినా కానీ ఏ తల్లి అయినా కానీ మంచి కోరుకుంటుందా చెడు కోరుకుంటుందా? మంచిగా కోరుకుంటది ఏ తల్లి అయినా. మరి ఏది చేయకుండా పిల్లలకు చూడకుండా తల్లి ఉన్నది పిల్లతన పెళ్లి చేసుకొని కష్టాలు కోరుకున్నట్టు కోరుకుండు పిల్లలు అటు చేసిండు. ఇల్లు లేదు, భూమి లేదు, ఏమి లేదు. మళ్ళీ పిల్ల పనుకోతుంటే పనుకోవద్దు అంటాడు. మళ్ళీ ఇంట్లో ఏదైనా తెచ్చి పెట్టాడు. రూమ్ కిరాయి చేసిండు. రూమ్ లో కిరాయి కట్టలేదు, తీసుకొని పోయాడు బెడ తీసుకొని. కాదమ్మా, నువ్వేమో అబ్బాయి ఫోన్ తీసేసుకున్నావంట, దాని వల్ల జాబ్ పోయిందంట. నేను తీసుకోలేను, ఇల్లు తీసుకున్నారు. ఇల్లు గల్లా వాళ్ళు తీసుకున్నారా? మరి మరి నువ్వు అత్తగారివి అమ్మగారివి అన్ని నువ్వే కదా తల్లి. ఆ ఫోన్ మా అబ్బాయి మా అల్లుడికి మరి ఎవరు చూస్తున్నారు? కాదమ్మా, మా అల్లుడికి మా అల్లుడి జాబ్కి ఒక్క నిమిషం నాన్న, మా అల్లుడి జాబ్కి సంబంధించి ఫోన్ అండి, ఫోన్ ఇస్తే మా అల్లుడు జాబ్ చేసుకుంటాడు అని మీరు ఫోన్ ఇప్పించేయాలి కదా. ఆయన గుర్తుకున్నాడు. ఆయన ఏమంటావు గిరాయికి పెద్ద ఇల్లు తీసుకున్నారు. మన సోదమున మనకు చేతనైన ఇల్లు తీసుకోవాలి. పెద్ద ఇల్లు తీసుకుంటే 6,000 7,000 ఇల్లు తీసుకుంటే ఎట్లుంటది? మరి పిల్ల ఎక్కడికి వెళ్ళి కడతారు? పిల్లలు ఎక్కడ నడుపుతుంది? మరి ఆ ఇంట్లో ఉన్నారా, మారిపోయారా ఇల్లు? ఆయనలో ఉంటారు. ఇల్లు మొత్తం నడికి ఇల్లు పని చేసుకుంటుంది. ఆ పిల్ల స్కూల్ అయితే పిల్లలకు ఖర్చు అవుతుంది. ఆయన ఇంటికి కఠిన చేసి పెట్టిందంట. నా బిడ్డ ఇటు సంవత్సరం అవుతుంది. సరే, ఇప్పుడు నుంచి జాగ్రత్తగా చేస్తాడమ్మా, అబ్బాయిని పంపిస్తాం, మీరు అంతా కలిసి ఉండండి. మాకు వచ్చే వద్దు. ఆయన చేసుకొని బతుకుమాను, ఆయన అప్పులు తెరుచుకొని రమ్మాను. ఆయన మంచిగా ఉండడు, అనవసరంగా వేస్ట్. ఆయన బతికేది ఆయన బతుకుమాను, మా బతికేదే మేము బతుకుతాం. కాదమ్మా, ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, పిల్లల బాధ్యత అవన్నీ ఉంటాయి కదా తల్లి. తండ్రి లేకుండా పెంచుతారా పిల్లల్ని? అనాథాశ్రమం వేస్తా. నువ్వెవరు అనాథాశ్రమం వేస్తాకి? తల్లిదండ్రులు ఉండగా అసలు నువ్వే కాదమ్మా, నువ్వే విడగొడుతున్నట్టున్నావు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నానో చూసుకొని మాట్లాడాలి నువ్వు. అసలు మీ అమ్మాయిని మీ అల్లుడు నువ్వే విడగొడుతున్నావా ఏంటి మధ్యలో? అవును, అవి మాట్లాడు. అబ్బాయిని జాబ్ చేయమనంటే జాబ్ చేసి రమ్మానండి అంటే మేము జాబ్ ఏదో ఇప్పిస్తాం, పంపిస్తాము. ఏమంటున్నాడు? ఏమంటున్నాడమ్మా? నేను అన్ని తెచ్చి నేను సంసారం మీద కొట్టాలి, బట్టలు తీసుకురావాలి, పిల్లల సామాన్లు అంచుకోవాలి, ఆయనకు బిగియాలి బట్టలు. వీడు ఎవరుకుంటున్నాడు? మా మేనతో కొడుకు, మా మేన బాగా కొడుక, అల్లుడు. అంతకంటే ఎక్కువ అల్లుడు. ఇగో ఆయన విడాకుల కాలం అడుగుతుందమ్మా. విడాకులు ఇచ్చేస్తారా? ఇచ్చేస్తాం. సరే. ఇట్లా ఏదంటే ఆమె మాట్లాడడంతో ఆమెతో మ్యాక్సిమం అయితే ఓపెన్ చెప్పాలంటే మేడం, కరెక్ట్ పర్సన్ లేదు వాళ్ళ ఫ్యామిలీ. ఇట్లా మీకు కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేస్తే అవుతుంది. వాళ్ళ అన్నయ్య కరెక్ట్ మాట్లాడాడు, సరే నా సైడ్ లూప్స్ ఉండొచ్చు, నేను యాక్సెప్ట్ చేస్తా, వాటిని నేను కరెక్ట్ చేసుకుని రెడీగా ఉండా. రీసెంట్గా మొన్న ఫోన్ కూడా ఏమైందంటే, రూమ్ చిన్నగా ఉందని పెద్ద రూమ్ తీసుకున్నాం మేము అదే లొకేషన్లో, పాప స్కూల్కి దగ్గర. తీసుకున్నప్పుడు 6,000 రెంట్ దంది. నేను చెప్పినా నాకు ఎలాగో వాడు ఇప్పుడు మా ఓనర్ శాలరీ ఇవ్వలేదని వాడు కారు లాక్కెళ్ళి నా దగ్గర పెట్టుకున్నా. వాడు అమౌంట్ మండే ఇస్తాడు. అమౌంట్ వచ్చే టైంలో వీళ్ళ మమ్మీ ఏం చేసి అంటే, నేను గచ్చిబాల్ నుంచి డ్యూటీకి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయినా చేవళ్ళకి. జస్ట్ ఓనర్ శాలరీ ఇవ్వకపోతే కార్ తీసుకెళ్తావా నువ్వు? అంటే టోటల్ తిండి పెట్టే ఓనర్ 3 మెంబర్స్ డ్రైవర్స్ మేడం. ఆయన చాలా రోజులు వెయిట్ చేసిన మేడం, 3 మెంబర్స్ డ్రైవర్స్. అట్లా సరే నాన్న, మీ అత్తగారితో మాట్లాడినాక మాకు అర్థమైంది ఏంటి అంటే, నీకు కొంచెం టైం పడుతుంది. ఇప్పటికిప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోవడం అయితే జరిగే పని కాదు. నీకైతే ఒక నమ్మకం ఉంది కదా, నా భార్య కొంచెం కౌన్సిలింగ్ ఇస్తే కౌన్సిలింగ్ ఆడ వెళ్ళమంటే రాలేదు మేడం. 6 months నువ్వు వాళ్ళని వదిలే, నువ్వు జాబ్ చూసుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ అప్పులు తీర్చుకున్నాక మాట్లాడు. మళ్ళీ ఈసారి మేము ఆ అమ్మాయిని పిలిపించి కూర్చోపెట్టి మాట్లాడతాం. ఈసారి నెక్స్ట్ 2 ఆప్షన్స్. ఇప్పుడు నువ్వు లాయర్ని పెట్టుకుని డైవర్స్ పేపర్స్ పంపించిన వాళ్ళ సంతకం పెట్టేస్తారు. నువ్వు ఇంకొక అమ్మాయిని చేసుకోవడానికి పూర్తి లైసెన్సులు ఉన్నాయి మీకు. దానికి ఓకే అన్నా కూడా మాట్లాడవచ్చు. అన్ని రోజులు నేను ఇన్ని రోజులు ఉండలేక కదా మేడం, కలుద్దామని చెప్పేసి నేను ఇంత దూరం వచ్చిన. నీ ఇష్టమేనా? ఒకటి, నోరు మూసుకొని ఇంట్లో పడి ఉండాలా. నేను అక్కడ ఉంటాంటే 2 సంపాదించన్నా ఉండాలి. ఈ 2 లేకుండా నేను మగాడిని
కాబట్టి నన్ను పోషించండి, నేను రూపాయి పెట్టను అని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే పడడానికి ఇక్కడ ఎక్కడా లేరు. మీరు జస్ట్ ఆమె అన్నదే వింటారు. ఆమె తిన్న అరే, అసలు ఆవిడతో నువ్వు మాట్లాడడానికి చెప్పినంత ముందే విన్నాం మీరు కదా చెప్పారు బా. కదమ్మా. లేదు బూతులు అంటే మేడం ఆమె తిట్టినవి కూడా రికన్స్ అవుతున్నాయి. నానా నువ్వు ఇన్ని పనులు చేసావు అంటే నువ్వు ఏ పని చేయలేదు. ఎందుకంటే 1-2 months కి ఎక్కడ శాలరీస్ రావు. నువ్వు ఆల్రెడీ ఇన్ని సార్లు ఇన్ని మేడం జాబ్లు నేను చేసావంటే మ్యారేజ్ అయిన కొత్తలోనే 2 వర్కులు చేంజ్ చేసిన. నేను 6 years ఒకటే స్టోర్ లో స్టార్టింగ్ లో చేసావు, కానీ 6 years లో నువ్వు చేసిన పనుల కంటే నీకున్న అప్పులు ఎక్కువ, నువ్వు తీసుకున్న బాధ్యతల కంటే నువ్వు పెట్టిన హెరాస్మెంట్ ఎక్కువ. సో దీనివల్ల భర్త వద్దు గోంగూర వద్దు అని పక్కన పడేసి వాళ్ళు వెక్స్ అయిపోయి ఉన్నారు. నువ్వంటే నీకు ఇందా నుంచి నేను అదే చెప్తున్నా, వాళ్ళు ఆల్రెడీ వెక్స్ అయిపోయి ఉన్నారు నాన్న. నీకు ఇప్పటికిప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. నువ్వు ఎంత ఫాస్ట్గా చేస్తే అంత రియాక్షన్ రివర్స్లో వస్తూ ఉంటుంది. ఒకటి పిల్లల బాధ్యత లేదు నీకు, ఇప్పటికిప్పుడు ఏదో ఫోన్ ఇచ్చేస్తేనే ఇంకోటి ఇస్తేనో జాబ్ వచ్చి శాలరీ ఇచ్చేయడం రాదు. ఎందుకంటే నీకు అప్పులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, నీకు ఏమీ గడవట్లేదు. కాబట్టి మీ అమ్మ నాన్న కూడా పోతే పో మీ ఆవిడ దగ్గరికి లేకపోతే రోడ్డు మీద పడి ఉండి అంటేనే నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నట్టు లెక్క. నేను మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి 6 months టైం తీసుకొని అప్పులన్నీ తీసుకొని నువ్వు డబ్బు సంపాదించినాక మాతో మాట్లాడు. మేడం ఈ పని నేను 6 months నుంచి చేస్తున్నానండి, ఇదిగోండి 20,000 దాచాను అని చెప్పి మీ ఆవిడతో మాట్లాడుతున్నా. నాతో సెక్యూర్ లే అమౌంట్ అని కాదు మేడం, అమౌంట్ నేను చేస్తున్నా, పే చేసుకుంటున్నా, ఈఎంఐస్ అవి నేను కట్టుకుంటున్నా. ఇప్పుడు అవి కట్టగా నీ దగ్గర ఒక 20,000 ఉన్నాయంటే మాట్లాడదాం. 20,000 మినిమం లేకుండా నేను ఎందుకు ఉంటాను మేడం? పిల్లలు నాకు 10-15,000 లేకుండా ఆల్రెడీ నేను మొన్న రీసెంట్ గా మాట్లాడి పిల్లలు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. నేను ఆ విషయం అమ్మతో ఆవిడ అడుగుతున్నా ఇంకొక మాట, మేడం మాకున్న తాహతలో మేము ఉండాలి కదండి. ఇప్పుడు 6,000 ఇల్లు తీసి అంట కట్టాడు, రెంట్లు ఎక్కడి నుంచి కడుతుంది, ఇద్దరు పిల్లల్ని ఎక్కడి నుంచి పోషిస్తుంది అంటుంది. నేను రెంట్ ఆమెను పే చేయమని చెప్పలేగా మేడం. ఆ రెంట్ ఈ లోపే నువ్వు గొడవ పడ్డావు కదా. గొడవ స్టార్ట్ చేసింది ఏమి ఫోన్ లాక్కోకపోతే గొడవనే కాకపోయేది అసలు. అసలు యాక్చువల్ గా జస్ట్ నేను స్నానం చేసేటప్పుడు ఫోన్ ఛార్జింగ్ మీద తీస్తే దాపెట్టి లైన్ లో లేదు, అమ్మాయి దగ్గర ఫోనే లేదు ప్రెసెంట్. సో ఆ అమ్మాయితో మాట్లాడడం అవ్వదు. మాకున్న సీనియారిటీ ప్రకారం మేము చెప్పేది ఏంటంటే ఇప్పటికిప్పుడు నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, కొంచెం హీట్ మూమెంట్లలోనే ఉన్నాయి. మీ అత్తగారు ఆల్రెడీ విడగొట్టడానికే రెడీగా ఉన్నట్టు లెక్క. ఆవిడ అడుగుతున్న పాయింట్లు ఏంటంటే ఆయన కరెక్ట్ గా జాబ్ చేసుకొని మాకు చూపించమనండి, కలుపుతాం, లేదా ఇప్పటికిప్పుడు విడాకుల పేపర్లు తెచ్చినా మేము విడాకులు ఇస్తాం అంటున్నారు. 2 ఆప్షన్స్ నీకు ఉన్నాయి, ఏదన్నా వాడుకో. నువ్వు ఏ రకంగా చూసినా నువ్వే అదృష్టవంతుడు. సో అంటే నువ్వు ఉంటే ఫ్యామిలీతో ఉండాలి, అంటే సపరేట్ దూరంగా వెళ్ళిపోయి ఉండాలి, అది ఫిక్స్ అయిపోయింది. దూరంగా వెళ్ళమనే చెప్తున్నా. మీ ఆవిడని తీసుకొచ్చి బలవంతంగా ఆవిడ బొమ్మ ఏంటి నీకు అంట కట్టడం, సింగిల్ గా ఉండలేనంటావేంటి? మా ఇదేదో మా అక్కడ ఉండడానికి నాశనం చేసుకున్నది నువ్వు కాపురాని ఉండద్దు. వాళ్ళు రానివ్వరు, నువ్వు ఫోర్స్ఫుల్ గా వెళ్తే ఇప్పుడు కంప్లైంట్ ఇస్తారు. నువ్వు మారకుండా వెళ్తానంటున్నావు చూడు, నీకు ఎంత ఇది ఉంటే మాట్లాడుతున్నావు. వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు, ఒక 1-2 months నువ్వు డబ్బు సంపాదించి చూపించవయ్యా అంటే నేను ఉండలేనండి సింగిల్ గా అంటావేంటి? డబ్బులు వాళ్ళకి నేను స్కూల్ కూడా నేను తీసుకెళ్తాను అవన్నీ. అదే నువ్వు ఎవరివయ్యా తీసుకెళ్ళటానికి? వాళ్ళు ఒక 2-3 months టైం అడుగుతున్నారు. నువ్వు ఆ 2-3 months విడిగా ఉంటావా? ఉండవా? ఉండను అంటే ఊరేగు, మేమేం చేయలేము ఈ కేసులో. ఏమీ లేదు ఇందులో. మరి ఆ అబ్బాయి మొండిగా మీరు కలిపేయాలండి అంటే ఆ పిల్ల ఆల్రెడీ ఫోన్ కలవట్లే. 2 వాళ్ళు క్లియర్గా వాళ్ళు చెప్పడానికి ముందే మాకు ఒక క్లారిటీ ఉంది. మీరు కాస్త ఓపిక పట్టుకోవాల్సిందే తప్ప బలవంతంగా మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ ఇంట్లో కూర్చోబెట్టడం కుదరదు. ఆ అమ్మాయి ఇన్వైట్ చేయకుండా, ఆ అమ్మాయి ఇప్పుడప్పుడే ఇన్వైట్ చేయదు. అసలు వాళ్ళు విడాకులే ఇస్తామంటున్నారు. ఇవ్వను అంటే మనం కష్టపడాలి, ఇస్తుంటే తీసుకోవాలి, వెళ్ళిపోవాలంతే. నువ్వు అవసరం లేదు చీపో అంటున్నారు వాళ్ళ పక్కన. ఆల్టర్నేట్ చెప్తుంది కదా, పని చేసుకుని రమ్మనండి, పని చేసుకుంటుంటే 3 ఆప్షన్స్ వాళ్ళే చెప్తున్నారు. 3 రెడీగా ఉండక నేను పట్టుకునేదే ఒకటి అంటే నేను ఇప్పుడు నేను సింగిల్ గా ఉండలేకపోతున్నానండి అంటాడేంటి? ఇది మరి విడ్డూరంగా ఉంది అంటానికి. చేసుకుని కాపురం నాశనం చేసుకుని వచ్చింది నువ్వు. ఎవరు మంచి ఎవరు చెడని మేము ఈ స్టేజ్ మీద చెప్పగలుగుతాం. ఆ అమ్మాయి కూడా ఉంటే కలపడానికి ట్రై చేస్తాం. ఇక్కడ ఆ అమ్మాయి మనకు దొరకలే. నెక్స్ట్ వాళ్ళ అమ్మ ఒక ఆప్షన్ ఇస్తుంది, అప్పులు తీర్చుకొని రమ్మానండి మాట్లాడతాం అని. 2 విడాకులు కావాలన్నా ఇచ్చి పడేస్తామండి అని. 2ది ఇవ్వను అంటే నేను మాట్లాడాలి. నువ్వు అప్పులు తీర్చుకోండి, నీకు ఎందుకమ్మా అయితే విడాకులు ఇవ్వని ఆ ఆఫర్ ఇచ్చేసింది. ఈ 2 తీసుకోకుండా నువ్వు బాధ్యత లేకుండా ఉంటానంటున్నావు, విడాకులు ఇవ్వవు, కానీ నాకు భార్య కావాలంటున్నావు. బాధ్యత ప్రూవ్ చేసుకుని రా, మాట్లాడతాం. లేదా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చొని ఉన్నా కానీ మీ ప్రొసీడింగ్స్ అవుతాయి. లేదు మేడం నాకు ఇప్పుడు తేలిపోవాలి ఏదన్నా కానీ అంటే మీ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి లాయర్ ద్వారా నోటీస్ పంపించండి. ఇంకో 3 years అయినా కూడా ఆ అమ్మాయి డైవర్స్ ఇవ్వను అంటే మీరు డైవర్స్ కేసు వేసుకోవాలా, లేకపోతే కాపురానికి రమ్మని నోటీస్ ఇచ్చుకోవాలి, కేసు వేసుకోవాలి తప్ప బలవంతంగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం కుదరదు. ఒక్కసారి లీగాలిటీ దిగారు అంటే ఎట్లాగో ఇది డైవర్స్కే వెళ్తుంది. ఈలోపు నువ్వు ప్రయత్నించుకోవాలి, ఎలా అయినా నా పిల్లల కోసం నేను ప్రయత్నించాలి అంటే ఇంత అరగెన్సీ ఎంత పొగరో పనికిరాదు. పని చేసుకో, సంపాదించు, వెళ్ళు, బతులాడు, అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే మీ ఇద్దరు లవర్స్, ఇందులో 3వ వ్యక్తి అవసరం. అలా అమ్మో రమ్య గారు పోలీసులు అవసరంలా. అర్థమవుతుంది? ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. సార్ ఈ కేసు మనం వింటే మొత్తంగా
అంటే వాళ్ళ అత్తగారితో మాట్లాడడానికి ముందే మనకి సీన్ అర్థమవుతుంది అబ్బాయి ఇర్రెస్పాన్సిబుల్, సరిగ్గా పని చేయడం. ఆవిడ చదువుకుందో చదువుకోలేదో కానీ మాట్లాడిన విధానంలో చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడింది కొన్ని పాయింట్లు. మాకు ఏమవుతాడని అమ్మాయి కావాలని వెళ్ళి పెళ్లి చేసుకున్న అమ్మాయి కనీసం అబ్బాయి ఏ రోజు కూడా ప్రాపర్ గా తిండి పెట్టింది లేదు, పిల్లల్ని పట్టించుకున్నది లేదు, మా కూతుర్ని పట్టించుకున్నది లేదు. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ కూడా అదే, పిల్లలకి ఏమన్నా ఇచ్చావా అంటే నాకు అసలు నేను సింగిల్ గా ఉండలేనండి, నేను వెళ్తానండి అంటున్నాడే తప్ప ఇవ్వలేదు, నా బాధ్యత తీసుకోలేదని ఎక్కడ అనట్లా. ఎందుకంటే అసలు అబ్బాయి సంపాదించట్లా. నాకు ఇప్పుడు అంత చీ అంటున్న భార్య కావాలంటున్నాడంటే మేబీ వాళ్ళ అమ్మ నాన్న కూడా తరిమేసినట్టే లెక్క. ఎందుకంటే ఇంత వయసుకు వచ్చిన కొడుకు ఉత్తినే పడి తింటానంటే ఎందుకు ఊరుకుంటారండి ఎవరైనా? అక్కడ ముగ్గురు ఆవిడ కష్టపడి ఇంకా పైగా ఏదో పెద్ద హీనమైన స్టేజ్ లో చూసినట్టు అసలు ఒక ప్లేస్ లో ఆవిడ ఇల్లు తుడుస్తుందండి ఇట్లా టేబుల్స్ అంటే కష్టపడి సంపాదిస్తుంది ఆ పిల్ల. ఎక్కడా కూడా రికార్డులు ఉన్నాయి అంటున్నాడు కానీ నాకు అవేవి ఎక్కడ కనిపించలే. ఆ మెసేజ్ అబ్బాయి పెట్టిన మెసేజ్లు విపరీతమైన అనుమానం, రూపాయి సంపాదించడు, ఇన్సెక్యూరిటీ ఎక్కువ ఉంది, ఎదురు అమ్మాయి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేసి పడేసి అంత వాళ్ళు ఇంకా గౌరవంగా బతుకుతున్నట్లు లెక్క. ఇక ఇప్పుడైనా కానీ నాన్న నువ్వు 3 months ప్రూవ్ చేసుకొని రా అంటే కూడా కనీసం అబ్బాయి ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీ అవ్వట్లా. దీన్ని బట్టే అర్థమవుతుంది ఎంత ఇది అని. ఎప్పుడైనా కానీ ఒక స్త్రీ అండి నిజంగా ఇష్టపడి ఒక భర్తను చేసుకుంది ఒక అబ్బాయిని అంటే ఆ అబ్బాయి కష్టపడి కరెక్ట్గా అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్తే పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటుంది. ఆ విశ్వాసం కానీ ఆ నిజాయితీ కానీ అతని దగ్గర లేనప్పుడు ఏం చేస్తుంది ఆ అమ్మాయి? 2 పిల్లల్ని పోషించుకుంటుంది. పోనీ పిల్లల్ని ఇస్తే ఏమైనా తిండి పెట్టేవాడా? అది లేదు. అసలు వీడికే తిండి దొరకట్లే ఇప్పుడు. ఆ అమ్మాయి ఏదో పెట్టబోద్దా అని రెంట్ నేను కడతానండి అన్నాడు, వెళ్ళిన 2 days లో గొడవ పెట్టుకున్నాడు. ఉన్నంతలో ఫోన్ లాక్కొని ఉంటారు. ఎప్పుడైనా కానీ ప్రూవ్ చేసుకుంటే అయిపోద్ది. వానరు తిండి పెట్టే వాళ్ళని వాడు వీడు అంటున్నాడు, ఇంకేం మాట్లాడతాం? ఎవరంటే శాలరీలు ఇచ్చేది ప్రైవేట్ వాటిల్లో? 6 months నువ్వు కంటిన్యూగా చేస్తుంటే అందులో 5 months శాలరీ వస్తుందేమో. సో ఇట్లా ఉండి ఇక్కడికి వచ్చేసేదో ఇట్లా చిటికల్లో అయిపోవాలంటే కష్టం. కాస్త నిజాలు ఓపెన్ గా మాట్లాడతాము, మా వ్యూయర్స్ అందరూ అర్థం చేసుకోవాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.